తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమడోల్లో జరిగిన యోగా దినోత్సవానికి బీజేపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ప్రముఖ యోగా గురువులు విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్ మనసును శరీరాన్ని ఏకం చేసేది యోగా అని, భారతదేశాన్ని యోగా గురువుగా తీర్చిదిద్దిన ఘనత ప్రధాని మోదీకే దక్కిందని బీజేపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్ పేర్కొన్నారు. శుక్రవారం భీమడోలు హైస్కూల్లో విద్యాశాఖ బీజేపీ సంయుక్త ఆధ్వర్యంలో యోగా డే కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థి దశ నుంచి యోగాపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో భీమడోలు మండల విద్యాశాఖ అధికారి భాస్కర్ కుమార్, పాఠశాల హెచ్ఎం అహ్మద్, బీజేపీ ఉంగుటూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ శరణాల మాలతీరాణి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మత్తి శ్రీనివాస్ శాస్త్రి, భీమడోలు మండల అధ్యక్షులు ప్రవీణ్ పటేల్, బీజేపీ ఉంగుటూరు నియోజకవర్గ కో కన్వీనర్ వెజ్జు ధర్మారావు పాల్గొన్నారు. అంటే శరీరాన్ని మనసును కలిపి ఉంచేది. ప్రతిరోజు శరీరాన్ని మన యొక్క మనసుని ఏకతాటికి తీసుకురావాల్సినటువంటిది ఉంటుంది. మన భారతదేశంలో అందరికీ చాలా సులువుగా ఎవరికి వారు వారి ఇంటి వద్దనే వారు ఉన్న చోటనే ఎటువంటి ప్రత్యేకమైనటువంటి పరికరాలు కానీ ప్రత్యేకమైనటువంటి వస్తువులు కానీ అవసరం లేకుండా శరీరాన్ని మనసుని ఏకాగ్రతంగా చేయగలిగేటువంటి ఒక ప్రక్రియ యోగా. అనేక గొప్ప కార్యక్రమాలు చేసిన పరిస్థితి, వాటన్నిటిని మళ్ళీ ప్రాచుర్యంలోకి తీసుకురావటం కోసమే మరలా అంతర్జాతీయ యోగా దినోత్సవం చేయటం. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు 2015 నుంచి ఇప్పటి వరకు ఇంచుమించుగా 177 దేశాల్లో ఇది ఆచరిస్తున్నారు. 2015లో నరేంద్ర మోదీ గారు ఈ యోగాను ఒక ఇంటర్నేషనల్ ఫామ్ కి తీసుకువచ్చారు. హృదయపూర్వకంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మన దైనందిన జీవితంలో మనస్సు, శరీరము, బుద్ధి ఈ మూడు కూడా అనుసంధానం చేయటం యోగా యొక్క లక్ష్యం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గొల్లగూడెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏరువాక కార్యక్రమం జరిగింది. రైతు సంఘం జిల్లా నాయకుడు చాకిరి సోమరాజు అధ్యక్షతన రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్ ఏరువాక కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రాక్టర్లకు కొబ్బరికాయలు కొట్టి రైతులు దుక్కు దున్ని పంట వేసే పనులను ప్రారంభించారు. అనంతరం రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్ మాట్లాడుతూ రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని అన్నారు. సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతులు అనేక ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జేవీ రమణరాజు, ఎర్రగొర్ల సూర్యచంద్ర, చాకిరి వీరవెంకట సత్యనారాయణ, చాకిరి రామకృష్ణ, మానికల రమేష్, జువ్వాల సత్యబాబు, ములకాల రామకృష్ణ, చాకిరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రైతులకు సంబంధించి మంచి పండుగ ఏరువాక పౌర్ణమి అంటారు. పశు సంపద బాగా ఉన్న రోజుల్లో పశువుల్ని శుభ్రంగా కడిగి వాటినేమో పసుపు కుంకుమతో అలంకరించి మెడలో గంటలు కట్టి దాంతో ఏరువాక సాగి ఏదో కొద్ది గొప్ప దున్ని ఈ వ్యవసాయ సీజన్ ప్రారంభానికి సింబాలిక్ గా కొంత దున్ని విడిచిపెట్టేవాళ్ళు. అంటే దాని ద్వారా పంట బాగా పండాలని, పశువులు కూడా ఈ పండించే పంటలో వాటి శ్రమ బాగా ఉంటది కాబట్టి వాటిని కూడా బాగా చూసుకోవడం కోసం ఇదంతా కూడా సాంప్రదాయబద్ధంగా కొన్ని దశాబ్దాలు శతాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయం. అయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ఏరువాక కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పేసి పిలిపించింది. అందులో భాగంగా జంగారెడ్డిగూడెం మండలం గొల్లగూడెంలో జిల్లా రైతు సంఘం నాయకులు చాకిరి సోమరాజు గారి ఆధ్వర్యంలో ఈ ఏరువాక కార్యక్రమం జరుగుతా ఉంది. ఇవాళ సీజన్ ప్రారంభమవుతా ఉంది. నేల సారవంతంగా తయారు కావడానికి కావాల్సిన విత్తనాలని అన్ని ప్రాంతాల్లో సబ్సిడీకి ఇమ్మని చెప్పేసి డిమాండ్ పెడతా ఉన్నాం. ట్రాక్టర్లు ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరించింది. అందుకోసం మేము కోరేది ఏమంటే, ఏదైతే ట్రాక్టర్కి అవసరమైన డీజిల్ ఉందో ప్రతి రైతుకి ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చి 50% సబ్సిడీకి ఇవ్వడం ద్వారా రైతుని, వ్యవసాయాన్ని రక్షించడం కోసం ప్రయత్నం చేయాలి ప్రభుత్వం అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఏరువాక సందర్భంగా. దాంతోపాటు రైతుకి 3 లక్షల వరకు రుణం ఇవ్వడంతో పాటు దాని మీద వడ్డీ లేని రుణంగా దాన్ని చూడాలని, 5 లక్షలు దాటితే పావులా వడ్డీకి రుణం ఇచ్చి రైతుని కాపాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పెనాల్టీ లేకుండా అదనంగా పండించిన పొగాకును కూడా
కొనటానికి ప్రయత్నం చేయాలి, ఖచ్చితంగా కొని తీరాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఈ సాధనకు మేము ఖచ్చితంగా రైతు సంఘాన్ని మరింత బలోపేతం చేసి రైతాంగ సమస్యల పరిష్కారానికి ఉద్యమాన్ని నడుపుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రైతాంగం పండుగ ఏరువాక వ్యవసాయానికి మొదలు పెట్టుకోవడానికి మంచి రోజుగా మొదలు పెట్టుకుని పంట పొలాల్లో నొక్కి దున్నడం కాడి నుంచి అన్ని మొదలు పెడతారు పనులు. రైతాంగం ఆదాయం బాగుండాలంటే వాళ్ళ గిట్టుబాటు ధర రావాలంటే కొన్ని సిఫారసులు చేసిన స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయడంతో పాటు రైతాంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారానికి ఈ దేశం, భారతదేశం రైతాంగం మీద, వ్యవసాయం మీద ఆధారపడిన దేశం. ఈ వ్యవసాయ ఆధారపడిన దేశం మీద ప్రభుత్వాలు ఏమున్నా కానీ ఖచ్చితంగా తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే రైతాంగానికి మేలు జరిగే విధంగా, రైతాంగానికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఇత్తన సబ్సిడీలు, వాళ్ళకి పంట పైన నష్టం వస్తుందో ఆ పంటకి బీమా చేయడం, పంట బీమాలు ఇటువంటివి కూడా ఖచ్చితంగా అన్ని కూడా అమలు చేయాలి. యోగాసనాల ద్వారా శరీర దారుఢ్యంతో పాటు ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయని జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జేఎల్ఎన్ శాస్త్రి పేర్కొన్నారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆదేశాల మేరకు దత్తపాదుక క్షేత్రం ఎస్డీహెచ్ఎస్ వాలంటీర్ల ఆధ్వర్యంలో మండల కేంద్రమైన కాళ్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా వల్ల ఉపయోగాలను విద్యార్థులకు తెలియజేసి శిక్షణిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎన్ వెంకటరామయ్య శర్మ, ఎస్డీహెచ్ఎస్ వాలంటీర్లు పెంటపాటి వెంకట నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 100 రోజుల్లో గంజాయిని నిర్మూలిస్తామని మంత్రి నారా లోకేష్ చెప్పిన హామీకి అనుగుణంగా పోలీసులు చర్యలు చేపట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు విక్రయిస్తున్నారనే అంశాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు వివరించారు. త్వరలోనే మత్తు పదార్థాల అక్రమ రవాణాకు చెక్ పెడతామని సీఐ స్పష్టం చేశారు. మంగళగిరి పట్టణంలో రైల్వే స్టేషన్ సమీపాన పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేసి గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు షేక్ మాబు, పవన్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 1400 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకుంటూ జరిగింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, పై అధికారుల ఉత్తర్వుల ప్రకారం గంజాయి మీద స్పెషల్గా దృష్టి పెట్టి గత 10 సంవత్సరాల్లో గంజాయి కేసులు ఎన్ని పెట్టాము, ఎంతమంది అరెస్ట్ అయ్యారనే దాని మీద డేటా బయటకు తీసి వాళ్ళల్లో ప్రజెంట్ ఎవరు యాక్టివ్గా ఉన్నారు అనే దాని మీద దృష్టి సారించడం వల్ల వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళే కాదు, ఇంకా మన పట్టణంలో కొంతమంది ఇంకా గంజాయి అమ్ముతున్నట్లుగా మాకు దగ్గర సమాచారం ఉంది. త్వరలో వాళ్ళ మీద కూడా గట్టి నిఘా పెట్టి పట్టుకుని అరెస్ట్ చేయడం జరుగుతుంది. తాగి విచ్చలవిడితనంగా బిహేవ్ చేసే వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు కూడా గంజాయి సమాచారం ఎవరికి ఎక్కడ ఉన్నా కూడా ఇమీడియట్గా పోలీసులకు తెలియజేస్తే దాని మీద ఫర్మ్గా యాక్షన్ తీసుకుని సీరియస్గా పోలీసులు యాక్ట్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి కానీ, పై అధికారుల నుంచి కానీ స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. గంజాయి విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని. ఇక ఈ రోజు నుంచి కూడా గంజాయి అనేది ఒక చరిత్ర కావాలి మంగళగిరి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అసెంబ్లీలో పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం. అందుబాటులో లేకపోవడంతో ప్రమాణ స్వీకారానికి దూరమైన ఆచంటి ఎమ్మెల్యే పితాని. ఏపీ శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు. నామినేషన్ దాఖలుకు మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు, లోకేష్. కాకినాడ కలెక్టరేట్ ఎదుట వాలంటీర్ల ఆందోళన. రాజీనామా చేసిన మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్. జంగారెడ్డిగూడెం మండలం గొల్లగూడెంలో ఏపీ రైతు సంఘం ఏరువాక. వ్యవసాయ పనులు చేపట్టిన రైతులు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.